ఎథిక్స్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ స్టూవర్ట్పురం ఈ విషయంలో నాస్తి కేంద్రం తరపున గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు చేసిన కృషి గురించి తెలుసు. ఈ స్టూవర్ట్పురం అనగానే ఒక కరుడుగట్టిన నేరస్తులు గుర్తొస్తారు కదా. మొట్టమొదట గోరా గారు 1974లో సంస్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇది ఒక వినూత్నమైంది. ఇది జరుగుతుండగా మనం దీనికి సంబంధించిన చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ రోజున ఈ సంస్కరణ చేసే కార్యక్రమంలో మరి నేరస్తుల్ని మార్చాలి అనుకున్నాడు పోలీసు అధికారులతో, తర్వాత రాజకీయ నాయకులతో, తర్వాత అధికారులు ఉన్న మంత్రులు అందరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సంస్కరణ కార్యక్రమంలో మరి చాలా వరకు అందరికీ ఈ రంగా ఎందుకు ఇబ్బందులు పాలవ్వాలి, ఎందుకు నేరస్తులకు ముద్రపడాలి, హాయిగా పని చేసుకుంటూ అందరితో సమానంగా ఉండొచ్చు కదా అనే విషయంలో మానవులంతా ఒకటే. మిమ్మల్ని పుట్టుకతోనే నేరస్తుల జాతిగా చూడడానికి తప్పు అని చెప్పేసి వాళ్ళలో ఒక ఆత్మగౌరవాన్ని పెంపొందించి గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు ఈ కార్యక్రమాన్ని మొదలెట్టారు. దాంట్లో మరి ప్రభుత్వం యొక్క సహకారంతో, పోలీసు అధికారుల సహకారంతో మొట్టమొదట 148 మందికి స్టూవర్ట్పురం నేరస్తులకి 148కి 118 ఎకరాల భూమిని రొంపేరు బంజర్లో పంచడం జరిగింది. నాస్తి కేంద్రం ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అసలు నేరస్తులకు ఇదివరకే పొలాలు ఉన్నాయా లేదా, అసలు పేదలు ఎవరు, కానివారు ఎవరు, ఇలాంటి ప్రశ్నలు ఏం అడగలేదు. ఎందుకంటే అందరికి ఒకటే ముద్ర, అందరూ నేరస్తులు అక్కడ ఉన్నవాళ్ళు, కానీ అందరూ నేరస్తులు కాదు. కానీ డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టంగా ఉంది. అందరినీ ఒకటే ఘాటిని కట్టేసి అంచేత అదేం లేకుండా స్టూవర్ట్పురంలో ఉన్న వాళ్ళందరికీ ముందు ఒక ఫస్ట్ ఫేజ్గా అందరికీ కొంతమందికి స్థలాలు ఇవ్వడం మొదలెట్టారు. ఫేజ్ బై ఫేజ్ ఒక దశ తర్వాత ఇంకో దశగా ఇవ్వడం మొదలెట్టారు. ఆ రంగా ప్రభుత్వం అండతో ఈ స్థలాలు ఆ నేరస్తులుగా ముద్రపడి, దొంగలుగా ముద్రపడ్డ వాళ్ళకి ఇవ్వడం ప్రారంభించారు. ఇవి వేసినప్పుడు అసలు పేదలు ఎవరు, పేదలు కానీ ఎవరు, దొంగలు ఎవరు అనే ప్రశ్న కొంతమంది అడిగారు. కానీ సంస్కరణ విషయంలో అందరినీ ఒకటేలా పెట్టి వాళ్ళు ఎక్కువ ఇది కాకుండా ఉండాలని అసలు ప్రశ్న వేయకుండానే ఇటు గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు అందరికీ ఇప్పించడం, అక్కడ ఉన్న వాళ్ళందరికీ సహాయం. అలా వాళ్ళ పొలం ఉందా లేదా, డబ్బులు ఉందా లేదా చూడకుండా అందరికీ సమానంగా ప్రభుత్వపరంగా మరి 118 ఎకరాల భూమిని మొట్టమొదటి రొంపేరు బంజర్లో ఇవ్వడం జరిగింది. దీనికి కానీ ఒక్కటే జవాబు చెప్పుకున్నారు. ఏంటంటే ఇక్కడ ఈ నేరస్తులు ఇదివరకు లేని మార్పుని చూస్తున్నారు, ఇంకా రావాలని ఆశిస్తున్నారు సంస్కరణ విషయంలో. ఇలా ఆశిస్తున్నప్పుడు వారికి ఏదో ఒక ఆదరవు కావాలి. అలాగే ఇక చక్కగా ఉంటే, దొంగతనాలు చేయకుండా ఉంటే హాయిగా బతకొచ్చని ఆశ కూడా చూపించాలనే భావంతో ఒక ప్రయోగంగా అందరికీ ఇది ఇవ్వడం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ స్టూవర్ట్పురంలో కాలనీలో ఉన్న వాళ్ళకి నేరస్తుల జాతి కాలనీ అన్నారు కదా, అంటే అందరికీ చేయాలని ఉద్దేశంతో చేసి దానికి అధికారులందరూ కూడా సహకరించారు. ఇక ఇలా చేస్తూ ఉంటే ఇక రకరకాల సమస్యలు వాళ్ళతో నేరస్తులతో మెలుగుతున్నప్పుడు, ఈ రంగా ఈ భూమి పంచుతున్నప్పుడు రకరకాలంటి సమస్యలు ఎదురయ్యాయి. దాంట్లో నేను మారను, నేను దొంగగానే ఉంటాను, మంచివాడిగా మారిపోతే అందరూ గేలి చేస్తారు అన్నాడు ఒక పేరు మోసిన దొంగ. నేను మారను, మీరు ఏం చేసుకోండి, మీరు పొలం ఇస్తారో మారుకుంటారో నాకు అనవసరం, నేను దొంగగానే ఉంటాను. నేను ఒక హీరోలాగా ఉన్నాను. ఇప్పుడు నేను మీరు ఇచ్చే దీంతో పొలం ఉంచుకుని నేను ఏదో మంచివాడిగా బతుకుదామని అనుకుంటే ఏ రైడు ఏ హీరోలాగా కొనుక్కుని వీడు దొంగదో తోక ముడిచేశాడు అని అంటారు. వాళ్ళ దొంగల్లో వీడు హీరో. అంచేత అందరూ గేలి చేస్తారని భీష్మించి కూర్చున్నాడు పేరు మోసిన నేరస్తుడు గజ్జల్ ప్రసాద్. గజ్జల్ ప్రసాద్ అంటే ఆ రోజున గజగజ వణుకుండేది. గజ్జల్ ప్రసాద్నే నారినట్టు మారను. పోలీసు అధికారులు, సంఘ సేవకులు చెప్పడం వలన వాళ్ళు కొద్దిగా ఆలోచన మాది అంత గజగజ వణికించే గజ్జల్ ప్రసాద్లో కూడా మార్పు మొదలైంది. అయితే ఈ మార్పు పొలం తీసుకుని కొంతకాలం కుటుంబంతో హాయిగా ఉండి ఒక పక్క ముందు పుచ్చుకున్నాడు. మొత్తం కుటుంబంతో హాయిగా ఉన్నాడు. ఆ తర్వాత ఒక పక్క హాజరు వేయించుకుంటూ మరి నేరస్తులందరికీ రోజు ఆ పొలంలో పని చేసుకుంటే హాజరు పెట్టి పేరు వేసుకోవాలి, అది చేయాలి. మొట్టమొదటి కండిషన్ వాళ్ళు, మేము అరెస్ట్ చేయము, మీరు మాత్రం రోజు 10 రూపాయలు వచ్చి హాజరు వేసుకోవాలి,
అలాగే పొలంలో పని చేసుకుంటే హాజరు వేసుకోవాలని. ఇలా చేసిన తర్వాత మాత్రం వాడంతా చేసి బాగున్నాడు నాడు సడన్గా పారిపోయాడు గజ్జల ప్రసాద్. చూడండి, మనం నేరస్తుల కోసం అంత కృషి చేస్తున్నా వాళ్ళలో బేసిక్గా ఉన్న ఆ ఇన్స్టింక్ట్ని మార్చుకోవడానికి టైం పడుతుంది. మారని కాదు, మారారు. గజ్జల ప్రసాద్ కూడా మారాడు తర్వాత ఇలా ఇంతవరకు వాడు చేస్తారు. అలాగే చౌటా ప్రసాద్, ఇతను కూడా పెద్ద పేరు ముసల. అలాగే మండ్రగత్తి చిట్టి, టైగర్ నాగేశ్వరరావు మన సినిమా కూడా వచ్చింది. ఆ టైగర్ నాగేశ్వరరావు అంటే పెద్ద పెద్ద నేరస్తులు అసలు మా ఎదుటికే రాలేదు. అంటే గోరా గారు, లవణం గారు, హేమద గారు ఇంటి ఎదురికే రాలేదు, నాసిక ఎదురికే రాలేదు. అలా ఎందుకంటే మేంటి ఇది మేము ఎందుకు లంగాలు వెళ్ళకి అసలు మేము చవట్లమా, మా ఇష్టం, దొంగతనం చేస్తాం, సంపాదించుకుంటాం, జలసా చేసుకుంటాం, అంతే మనస్తత్వం. మేము లొంగిపోతే, పోలీసులు లొంగిపోతే ఇక మేము హీనంగా చూడరు. మేము లొంగిపోతేను నో, మేము హీరోలాగానే ఉంటాం అనుకున్నారు వాళ్ళు. ఈ రంగా ఇది ఇలా ఉండగా ఇక చూడండి, మా సోదరు అందరికీ భూములు ఇచ్చారు, భూములు ఇస్తున్నారు, చాలా మందికి భూములు ఇచ్చారు. అందరికంటే కొంత ఒక చాలా కుటుంబాలు ఉన్నాయి. 118 ఎకరాలు 140 మందికి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎలాంటి కామెంట్స్ వచ్చాయి? సంస్కరణ చేసేవాడు సమాజంలో అక్కడ వాళ్ళ మధ్య ఆ గ్రూప్ మధ్య ఎలా ఉంటాయి అనేది. ఒకటైతే వాళ్ళు ఏమన్నారు, అవును అది సరే, వీడు ఏమంత దొంగని మీరు పొలం ఇస్తున్నారు, వాళ్ళందరూ దృష్టిలో అంటే దొంగలకే పొలం ఇస్తున్నారు. కానీ నా సెకండరీ అసలు గోరా గారు, లవణం గారు, హేమంతలో వీళ్ళు వాళ్ళు లేకుండా అందరికీ పొలం ఇస్తే అందరూ కలిసి పనిచేసుకుంటుంటే వీళ్ళలో మార్పు వస్తుంది. అంటే దొంగ లేని వాళ్ళు, దొంగతనం చేయని వాళ్ళు కలిసి చేస్తుంటే మార్పు వస్తుంది అనుకున్నారు. కానీ ఉన్నవాళ్ళు తక్కిన వాళ్ళు ఈడే పెద్ద దొంగని, ఏం దొంగ అయితే గీడు, దొంగనోడు కూడా చాలా దొంగలు మాత్రం కోసం ఇస్తా అంటున్నారు కదా, ఇస్తున్నాడు వీడే పెద్ద దొంగ ఏంటి, జేబులు దొరికి కొట్టేవాడును, లేదు ఇంకోటి చేసేవాడు, వీడి దొంగ వీడికి కూడా ఏంటి స్థలం అసలు అనేసి కొంత కామెంట్. అసలు పోలీసు టోపీ చూస్తేనే వీడి కాళ్ళు ఉండిపోతుంటాయి. ఇలాంటివి కావిడక వీడి దొంగ కింద ఉండి వాడేమో స్థలం పుచ్చుకుంటాడా అని హేళన చేశారు. మా ఆయన దొంగతనానికి పోతే 2 కిలోల బంగారం లేనిదే ఇంటికి రాడు. మరి మీరు ఆస్తులు ఇస్తున్నారు చూసారా, వీళ్ళేంటి అసలు వీళ్ళు దొంగల, మామూలు జేబు దొంగలు వీళ్ళు, జేబులు కొట్టే దొంగలు వీళ్ళు, పెద్ద దొంగల వీళ్ళు, వీళ్ళకి ఇస్తారా స్థలాలు అని వాళ్ళు. వీళ్ళేమో అసలు పెద్ద దొంగలేమో దగ్గర రాలా. ఆ చౌటా ప్రసాద్ కానీ, ఆ చెట్టి కానీ, టైగర్ కానీ, నాగేశ్వరరావు కానీ ఎవరు రాలా. వాళ్ళు రాకుండా వచ్చిన వాళ్ళేమో చక్కని వాళ్ళు హేళన చేయడం. వీళ్ళ సంస్కరణ ఏంటి, వీళ్ళ సంస్కరించడండి అసలు ఇదేం సంస్కరణ అని హేళన చేశారు మొదట్లో. అయితే మీ దొంగలకి ఏమన్నా మాట సహాయం చేసేది మేము దొంగలు అవుతాంలేండి. కొంతమంది అయితే మీరు దొంగలకి ఇస్తున్నారు కదా, ముందు దొంగలుగా వీళ్ళు ఎన్నిక చేసినప్పుడు కొంతమంది దొంగలుగా ఉన్నాళ్ళు ఇచ్చారు. అదే మేము దొంగతనం చేయలేదు అంటే మేము ఇక్కడే ఉన్నాం, మాకు ఎవరా ఏంటి అంటే ఇంకా అందరికి ఇవ్వడం పూర్తి కాలేదు స్థలాలు. కొద్దిమంది ఫస్ట్ ఫేజ్గా ఇస్తుంటే తక్కిన వాళ్ళు దొంగతనం మామూలుకి ఇస్తే దొంగలకి మేము దొంగతనం చేస్తాం, మాకు ఇవ్వలే కదా, మేము దొంగతనం చేస్తాం, మాకు ఇవ్వండి అంటే దొంగలకైనా ఇచ్చేది, మాకు ఇవ్వరా, ఇక మీకు ఉన్నాగా మాకు ఎందుకు ఇవ్వరు అంటే కామెంట్స్ పని చేస్తుంటే మనుషులు ఎలా మాట్లాడతారో చూడండి. ఎన్నిట్లని మనం ఒక మార్పు చేయాలంటే ఎన్నిట్లన్నీ మనం తట్టుకోవాలి. ఎన్ని రకాల కామెంట్స్ చూడండి. మీ దొంగలకైనా సహాయం చేసేది, మరి మాకు చేయరా, మీకున్నాగా మాకు తిన్నా సరే కూడలేదుగా, మాకేం ఆధారం లేదు కదా, ఆ మాత్రం మనల్ని ఆదుకోరా, దొంగలకైనా చేసేది అని ఇంకొకళ్ళు. నీ కాళ్ళు పట్టుకుంటా, నా కొడుకు పేరు రాయి, మాకు సెంటు పొలం కూడా లేదు, నా కొడుకు దొంగ కాడు కానీ చాలా రాయమ్మా అని కాళ్ళు పట్టుకుంటాను ఇంకోళ్ళు. ఎలా ఉంటుంది సంస్కరణకి, ఎలా ఉంటుంది చూడండి. మార్పు చెయ్యాలంటే ఎన్ని రకాల స్టోర్ పని దొంగలకైనా పొలాలు మాకు లేవా, మేము దొంగలు కావా అని ఇంకో తక్కడి ప్రాంతాల వాళ్ళు. స్టోర్ పని దొంగలకైనా మీరు పొలాలు ఇచ్చేది, మాకెవరేంటి, మేము దొంగలమే. చూడండి అక్కడ వచ్చేటికల్లా ఎప్పుడైతే లాభాలు వచ్చే దొంగలు కానీ ఎవడో దొంగలు అన్నట్లుగాను, లేదా దొంగలని చెప్పుకోవడం, మళ్ళీ అరెస్ట్ చేస్తారంటే ఊరుకుంటారు వీళ్ళు. వాళ్ళకైనా మీరు ఇచ్చే స్థలాలు మాకివరా భూమి అంటే మీకు మార్పు చేస్తుంటే ఎలా ఉంటుంది, ఏ రకమైన రియాక్షన్స్ ఉంటాయి
ఇవన్నీ చూసుకుంటూ ఇంకా అక్కడి నుంచి పొలాల్లో రోజు ఆ పొలం ఇచ్చాక పొలంకి వెళ్ళి పని చేసుకోవాలి కదా. అక్కడ ఏం చేశారంటే ఒక పోలీసు వాళ్ళు ఒక వ్యక్తిని హాజరు పెట్టి పెట్టారు. ఆ వచ్చాడంటే వాళ్ళు ఈ హాజరు వేసుకోవడానికి వీళ్ళందరూ ఎవరిసైనా పేర్లు రాసుకోవడానికి వేసి పెడితే వాడిని ఆట ఆడించారు. చివరికి వాడు పారిపోయాడు అక్కడి నుంచి. వీళ్ళ మాటలనే తట్టుకోలేక చివరికి బాబో నేను ఏం చేయలేను, నన్ను తీసుకెళ్ళిపోయి నన్ను ఎక్కడైనా పడేయండి, నల్లమల అడవులైనా పారేయండి, ఈ అడవులైనా పారేయండి, నేను అక్కడ బతుకుతాను కానీ ఇక్కడ వీళ్ళ మధ్య బతకలేను అన్నాడు. అంటే ఈ దొంగల మధ్య కేవలం పేర్లు రాసుకుని హాజరు పెట్టి వేయాలన్నమాట. హాజరు పెట్టి వేయడానికి కన్నా వాడు కూడా బెదిరిపోయాడు వీళ్ళ మాటలు. అంటే ఎలాగో అంటే ఏ రకంగా ఉంటుందని వాడు ఒక్కరోజుకే వెళ్ళిపోయాడు. అంటే అంత చెప్పడానికి ఇలాగా. అంచేత కాఠిన్యం, మోసం, పరపర మోసం, సోమర్తనం, బండతనం అన్నీ కరుడుకట్లుగా కనిపిస్తాయి అక్కడ నేరం. ఎలా ఉన్నారు వీళ్ళు మనుషులందరూ? కాఠిన్యం ఉంది, మోసం ఉంది, పరస్పర మోసం ఉంది, సోమర్తనం ఉంది, బండతనం ఉంది. ఇవన్నీ కలిసి వాళ్ళు తిరుగుతున్నారు. బతుకులని వాళ్ళ మైండ్ సెట్ అంతా అలాగే ఉంది. ఇది ఇలా ఉండగా దీని మధ్య వాళ్ళతో మాట్లాడుతూ మార్పు తీసుకురానికి గోరా గారు, లవణ గారు, హేమచంద్ర గారు, నాస్తిక దగ్గర బృందం కృషి చేస్తూ వస్తున్నారన్నమాట. అయితే ఇది ఇలా జరుగుతుంది. సంవత్సరం గారు మళ్ళీటారు కదా. ఇలా ఉండగా పిడుగుపాటుగా ఒక వార్త వచ్చిందండి. వీళ్ళందరూ కామ్గా ఉన్నారు. ఎందుకంటే ఒకటి పోలీసుల వాళ్ళు రావడం, పట్టుకుపోవడం, అరెస్ట్ చేయడాలు ఇవన్నీ లేవు. ఎవరిని పట్టుకోవట్లా. చెప్పి హామీ ఇచ్చారు కదా, మేము మిమ్మల్ని ఏం చేయము అని, మంచిగా ఉండండి, మేము మిమ్మల్ని ఏం చేయము, మిమ్మల్ని అరెస్ట్ చేయము, మీరు పోలీసు స్టేషన్ తీసుకెళ్ళము, మేము మీ దగ్గర రాము, మీ స్టోర్పురంలో కాలనీలోకి వచ్చి మిమ్మల్ని ఎవరిని ఏం చేయము, రాత్రులు కూడా మీరు రాము, హాయిగా నిద్రపోండి అని హామీ ఇచ్చారు. అలాగే ఉన్నారు పోలీసుల మాట ప్రకారం అలాగే ఉన్నారు. ఉంటే ఒక వార్త, పిడుగుపాటి వార్త ఒకటి వచ్చిందండి. బనగానపల్లి బ్యాంకు దోపిడీ. ఆ వార్త అన్నమాట. ఫిబ్రవరి 14, 1974 సంవత్సరంలో ఆంధ్రదేశంలోని దినపత్రికలన్నీ పెద్ద పెద్ద అక్షరాలతో ప్రకటించాయి. బనగానపల్లి బ్యాంకు దోపిడీ, 14 లక్షల విలువ గల బంగారం మాయం. ఇక్కడేమో మంచిగా మాటలు చెప్తుంటే వాళ్ళకి భూములు పంచిపెడుతూ మార్పు తీసిన ప్రయత్నం చేస్తుంటే ఈ టైంలో బ్యాంకు దోపిడీ వార్త పడింది. ఆ బ్యాంకు దోపిడీ అనేది అంతకుముందు ఈ ఫిబ్రవరి 14, 1974 సంవత్సరంలో ఇది జరుగుతుంటే అంతకు 6 రోజుల ముందే చీరాలపట్నంలో ఒక ఇంజనీరింగ్లో దోపిడీ జరిగింది. ఈ రెండిట్లకి స్టోర్పురం దొంగలే కారణం అని రాసి పెట్టారు. ఈ ఎరకలే ఈ స్టోర్పురం ఆశ్రయం ఉన్న ఆ ఎరకల జాతి వాళ్ళే దోపిడీ చేశారు పని. ఇలా వింటుంటే అసలు ఏంటి ఒక్కసారిగా ఎందుకండి ఇలా మారతారు పెడతారు బుద్ధి ఇలా పుట్టుకతో బుద్ధులు ఎక్కడ పోతాయి అని వాళ్ళందరూ. ఎందుకు ఈ దొంగల మాత్రం కోసం వీళ్ళు ఇలాగే ఉంటారు, వీళ్ళు పోలీసు వాళ్ళు తన్నాలి, పెట్టాలి, జైలు పెడుతున్నారు అంతే. ఇంకొరక మారదండి, అంతే అండి. మార్పు రాదు, అసలు మార్పు ఎప్పటికీ రాదు. ఈ నేరం చేసే వాళ్ళని పట్టుకోవడం పెట్టడం, నేరం చేసే పట్టుకోవడం పెట్టడం, ఏదో భయంలో కొంత గుర్తు ఉంటుంది, కొంత తగ్గించగలం అంతే, అంతకని చేసేది ఏం లేదు, ఏం చేయలేం. ఈ మార్పు కోసం మీరు ప్రయత్నం చేయడం ఒట్టి దండుగా అని అందరూ గోరా గారిని, హేమత గారిని, లవణ గారిని సంస్కరణ దండుగా మీరు అక్కడ చేస్తున్నారు. మరి పోయి దొంగతనం చేశారు, బంగారపల్లి దోపిడీ చేసి 14 లక్షలు విలువ గల బంగారం దోచుకున్నారు కదా. ఏంటి ఇంక ఈ సంస్కరణల ఫలితం ఏంటి? ఏ సంవత్సరం జరగదండి, ఏం జరగదు. వాళ్ళ భూములు ఇవ్వడం దండుగా, ఏం చెందాడు వాళ్ళ పుడకలతో కానీ పోదంట అని చెప్పవద్దు అని. దీంతో చాలా వరకు ఇది కొంతమంది ఏమన్నారంటే మరి రోజు కొంతమంది మరి దాంట్లో ఇది వేసుకుంటున్నారు కదా, హాజరు వేసుకుంటుంటే ఏదో ఒక 6 పేర్లు హాజరు లేరు. పోలీసు వాళ్ళు రోజు హాజరు పెట్టుకునేవాళ్ళు. ఈ దొంగలు హాజరు పెట్టి రౌడీ షీటర్స్ ఆ రోజు వీళ్ళు చెప్పుకోవాలి కదా, ఆరంగా వీళ్ళు చెప్పుకోవాలంటే ఇక్కడేమో ఒకరోజు 6 పేర్లు అంటే వీళ్ళు 6 బనగానపల్లి దోపిడీ చేశారు అంటే ఓ నిర్ణయానికి వచ్చారు, వీళ్ళు లేరు కదా. దానికి వీళ్ళు ఒకరోజు వీళ్ళేంటంటే ఇంకా వాళ్ళతో ఎవరినైతే పేర్లు 6 పేర్లు మిస్ అయ్యో వాళ్ళే దొంగతనం చేశారన్నట్టు కదా. దానికి ఆ ఇంట్లో వాళ్ళు చూడండి ఎలా ఉండే ఫ్యామిలీ మెంబర్స్
ఏమిటిది? ఈ వార్త నిజమేనా? ఎందుకంటే రోజు మా వాళ్ళు పోలీసుల ముందు సంతకాలు చేస్తున్నారే. లక్కవరం ఎంత దూరం ఉందో తెలుసా? విమానంలో వెళ్ళి చేసి దొంగతనం చేసి వస్తేనే వాడు తిరిగి 8 గంటలకు హాజరు కాడు. ఒక్కరోజు లేడు. వాడు ఎలా వెళ్తాడు? విమానం వెళ్తేనే లక్కవరం ఎంతో తెలుసాయని మామూలు నడిచి వెళ్తాను, లేదా ఒక బండి ఎక్కిపోతాను వెళ్ళిరాగల ఒక రోజులో. ఒక్కరోజు మిస్ అయితే వాడు దీనికి ముడిపెట్టేస్తారా అని వాళ్ళని వెనకేసి రావడం లేదు. అదేం కాదు, 6 పేర్లు వేస్ట్, ఆలోచన లేదు అని జరగదు. ఈ విధంగా ఈ ఆంధ్రదేశం అంతా కూడా ఇంకేముంది, స్టోర్పురం దొంగలు, పేపర్లు ఎరుకల వాళ్ళు, ఇవన్నీ ఇలా రావడం వల్ల మొదటి నెలలో సంస్కరణ పునరావసరం, దాని లాభం, గౌరవం నేరస్తులు చాలా ఎక్కువ మంది అర్థం చేసుకోలేకపోయారు. చాలా హేళనగా మాట్లాడారు. అందుకు సమాజం హేళనగా మాట్లాడింది. నేరస్తులకు ఉన్నవాళ్ళు, స్టోర్ ఉన్నవాళ్ళు కూడా హేళనగా మాట్లాడి వీళ్ళు మొహం వీళ్ళు ఏం చేస్తారు ఆ విధంగా అర్థం చివరి వరకు పక్కదారి కొంతమంది మాత్రం అర్థం చేసుకుని వాళ్ళకి ఇచ్చిన భూములు పోయి వ్యవసాయం చేసుకుంటూ, దొంగలైన దొంగలు కూడా ఆ భూమి చేసుకుంటూ దొంగతనం మానేస్తున్నారు. ఎవరికైతే పట్టలేదో, సంస్కరణ పట్టలేదో వాళ్ళు హేళనగా మాట్లాడడం, దొంగతనం చేయడం. ఈ జైలు నేను ఒకడైతే గజ్జల ప్రసాద్ పేరు మోసిన దొంగ ఉన్నాడే, వాడు మొట్టమొదటి కసి దొంగతనం చేశాడు. నేను మాత్రం నేను అన్నవాడు పొలం పుచ్చుకు పనిచేయడం మొదలెట్టాడు కదా, వాడు ఈ జైలు నేను ఇక చేయలేనమ్మా అంటే, పొలం పనిచేయడం జైలు వాడు ఈ జైలు ఇక్కడ చేయలేనమ్మా, నా మీద ఎంతమంది అయినా కాపలా పెట్టండి అంటూ వాడికి స్వేచ్ఛాజీవిగా వీళ్ళకి విచ్చలుడిగా తిరగడం, చదువు దొరికిన చోట అవకాశం దొరికిన దోపిడీ చేయడం, అది హాయి స్వేచ్ఛాజీవులు. ఈ జైలుని భరించలేనమ్మా, నాకు వద్దు, ఈ జైల్లో నేను ఉండలేను, నన్ను వదిలేనమ్మన్నాడు గజ్జల ప్రసాద్. గదగద మునిగే వాడు మొట్టమొదటి మారణాలను మారతాడనుకున్నారు, మారడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి వాడు మస్కా కొట్టి జైలు అన్నాడు. పొలం ఇచ్చి పొలంలో పని చేసుకుని సంపాదించి ఉత్పత్తి చేసి హాయిగా గౌరవంగా బతకరా అంటే ఇది జైలు అన్నాడు. ఈ జైలు బతకలేని పరిపాడు గజ్జల ప్రసాద్. నీవు ఏ నేరం చేయను, నీ భయం ఎందుకు? పోలీసు చెప్పు, నీ నిజాయితీ నిరూపించుకో. బనగారిపల్లి దోపిడీ జరిగింది కానీ వీడు వెళ్ళిపోయాడు అదే రోజులో. ఇక ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో గైరాజైన వారి పేర్లు తెలిసిపోయాయి. ఎవరు మరి గైరాజైన అయ్యారు కదా, వాళ్ళ పేర్లు ఎవరి పేర్లు సహా వచ్చేసి సంస్కరణకు పునరావసరానికి చాలా పెద్ద దెబ్బ. మీకు వచ్చే లాభాలన్నీ ఇంకా దాని చేశారు. గవర్నమెంటు వీళ్ళకి ఇచ్చేటువంటి ఆ పొలాలు, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు అన్ని రద్దు చేసి పరిస్థితి. మార్చడం కోసం వాళ్ళు చేసిన కృషి ఈ రకంగా వీళ్ళు చేసి ఎవరో ఒకటి చేసిన దానికి మొత్తం స్టాప్ అయిపోయింది. మార్పు తీసుకురావాలంటే ఎలా ఉంటుంది చూడండి, ఎన్ని. కానీ మీకు తెలుసు కదా, స్టోర్పురం సక్సెస్ఫుల్ అయింది. ఒక డికేడ్లో చెప్పలేని మార్పు అంటే పట్టు బిడవకుండా చేస్తూ ఉంది. మొట్టమొదటి ఒక సంస్కరణ కార్యక్రమం చేపట్టినప్పుడు కరుడుగట్టిన నేరస్తులను మాత్రం చేసినట్టు ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల మాటలు పడ్డారు చూసుకో. చివరికి అక్కడి నుంచి చేశారు. ఇక మేము ఏ నేరం చేయలేదు, ఆ రోజుల్లో మేము తిరుగుతుపోయాం అన్నాడు ఒకడు. మా అమ్మని పెట్టారు వీళ్ళు, మేము తిరుగుతుపోయాం కానీ బోడిదలు చూపించారండి వాళ్ళు. గుండి ఏం చేస్తున్నారు వాళ్ళు, మేము తిరుగుతుపోయాము, మమ్మల్ని ఇరికిస్తారేంటండి ఆ రోజుల్లో కొందరు. ఎలా ఉంటుంది తప్పించుకోండి, ఎన్ని కిటుకులు వాళ్ళు తెలుసో చూడండి. మేము చేయలేదు. మీరు పోలీసు వెళ్ళకపోతే కాని మీద ఏం చేశారు చివరికి? ఇంత జరిగినా బనగానిపల్లి దోపిడీ అది జరిగినా పోలీసులు స్టోర్పురంలోకి లోపలికి వచ్చి బంగారం వెతకలేదు. ఎందుకని? వాళ్ళు ఇచ్చారు. మీరు ఈ సంస్కరణ ఆశయ కేంద్రం చేసే సంస్కరణ కార్యక్రమంలో భాగస్వాములు కండి, మేము ఏం చేయాలి, మేము రాము మీ కాలనీలోకి, మేము అడుగు పెట్టం అని పోలీసు వాళ్ళు మాట ఇచ్చారు. మాట కట్టుబడి ఉంటే సరే. ఇంకా ఎప్పుడు ఇంకేం చేశారంటే గోరా గారు, లవణం గారు, హేమతల గారు మీరు పేర్లు 6 పేర్లు అని చెప్తున్నారు కదా, మీరు తప్పు చేసినా చెప్పిన ఒకసారి ముందు మీరు అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, వాళ్ళు చెప్పండి సార్ మీ నేరం రుజువు కాదు కదా, మీరు తప్పు చేస్తే నేరం తెలియదు కదా, అంచేత మీరు లొంగిపోయింటే లేదా దాడి జరిగిపోతుంది. అంచేత గోరా గారు ఏం చెప్పారంటే, ముందు వాళ్ళు అనుమానిస్తున్నారు ఈ 6 పేర్లు లేవు కనుక 6 పేర్లు హాజరయ్యాక మీరు తిరుపతి పోయా అన్నారు, ఇంకోటి పోయాను తప్పించకుండా చెబుతున్నారు కదా, అంచేత మళ్ళీ మామూలు అయిపోయింటే వాళ్ళు
వాళ్ళు ఎలా కదా, మీరు వెళ్ళకపోతే మరి కాలనీ మీద అటాక్ చేస్తారు పోలీసు వాళ్ళు. మళ్ళీ మీరు మామూలే పూర్వకాలం మీకు ఏ రకమైన పోలీసుల యొక్క జరుగుతుందో, పోలీసుల గోళ మీకు జరుగుతుందో అది మామూలు రొటీన్ అయిపోతుంది. మళ్ళీ ఇంతకాలం లేదు, మళ్ళీ రొటీన్ అయిపోతుంది. అంచేత మీరు ఆలోచించి అందరి యొక్క క్షేమం దృష్ట్యా మీరు ఎవరైతే వీళ్ళు పోలీసు వాళ్ళు అనుమానించారో, ఆ పేరు గైరాజులయ్యారో మీరు చెప్పుకొని మీ నిర్దోషిత్వం చెప్పుకోండి అని చెప్పారు వాళ్ళు. ఈ రకంగా దాంట్లో ఈ విషయాలను మనం ఇంకా దీనికి సంబంధించిన విషయాలు ఇంకా ఉన్నాయి. వీళ్ళు ఏదైతే దోపిడీ చేశారో ఆ బంగారం తీసుకొచ్చారండి. అంటే సంస్కరణ అనేది మనుషులు ఎలా మార్పు తీసుకొస్తుందో తెలుస్తుంది. వాళ్ళే తీసుకొచ్చి నాసికం తీసుకొచ్చి వాళ్ళు దోపిడీ చేసిన బంగారాన్ని ఇచ్చారు. అంతే సంస్కరణ అనేది ఎప్పుడైనా సరే నిమిషాల్లో మార్పు కనబడదు. మనిషి యొక్క మనస్తత్వంలో ఆలోచనలో మార్పు రావాలి. అంచేత నాసికేంద్రం చేసిన ఆ కృషి ఎలా సక్సెస్ అయింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తున్నాం. అంత సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.